గత 2018 నుంచి ఎన్నుకున్న వాళ్ళ పదవి కాలం అయిపోయి గత 7 నెలలు అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా ఎలక్షన్ అనేది గ్రామాలలో అందరు రెడీ ఉన్నారు. సో దానిపైన కొన్ని టాపిక్స్ వచ్చినాయి, మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ ఎప్పుడు అవుతుంది? ఎలక్షన్ వచ్చే నెలల్లోన మే తర్వాత అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణలో క్రిటికల్ పొజిషన్స్ ఉన్నాయి, లైక్ ఇది బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు. వీటి గురించి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి బయట. బీసీ వర్గీకరణ ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో మన కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ 42% రిజర్వేషన్ ఇస్తామని అక్కడ పేర్కొన్నారు, అధికారం రాకముందు ఎలక్షన్ టైంలో. అందుకే అదొక ఇష్యూ. ఇంకోటి ఎస్సీ వర్గీకరణ, మాల మాదిగ, ఓన్లీ మాల మాదిగ కాదంటే 59 ఉపకులాలు ఉన్నాయి దాంట్లో, వాళ్ళ గురించి పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ సాధ్యమైనవే, ఎందుకంటే ఇప్పటికే బీసీ వర్గీకరణ గురించి ఏంటంటే బీసీ రిజర్వేషను 42% ఇస్తాము, కానీ అది లోకల్ బాడీలో ఇస్తాం, అర్బన్ బాడీలో ఇంకా వాళ్ళ గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు, కరెక్ట్ సర్వే లేదు. కాబట్టి 2 విడతలకు ఇస్తామని చెప్పారు. అది ఎంతవరకు వస్తుందో తెలియదు, కాబట్టి అది కూడా ఒక 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇంకోటి ఈ ఎన్నికలు, ఏది ఎస్సీ వర్గీకరణ, అది కూడా ఇష్యూస్ అవుతుంది. ఫిబ్రవరి మొదటి వీక్లో దానికి బహిరంగ చర్చ పెట్టి దానిపైన డిసిషన్ తీసుకుంటారు, అదొకటి అవుతుంది. అయితే దీని తర్వాత ఏమి ఇచ్చారంటే సర్పంచ్ ఎన్నికలపై ఉత్కంఠ, సీఎం సమీక్ష తర్వాత నిర్ణయం. రేపు లేదా ఎల్లుండి ఉన్నత స్థాయి సమావేశం. మార్చి 3వ వారం నుంచి 10th పరీక్షలు, ఆ తర్వాత వేసవి కాలం. మండు టెండర్లో ఎన్నికల నిర్వహణ కష్టం. ఇక్కడ సమ్మర్ మనం చూస్తున్నాం, ఈరోజు వాతావరణం వెదర్ ఎట్లా చేంజ్ అవుతుందో, క్లైమేట్ వెదర్ చాలా చేంజ్ అవుతుంది. కొన్ని టైంలో మనం చెప్పుకుంటాం సమ్మర్లో ఇది సమ్మరా అనుకుంటాం, ఇప్పుడు చలికాలంలో ఇది చలికాలమా అనుకుంటాం. అసలు ఏ కాలంలో అర్థం కావట్లేదు, పరిస్థితులు ఇట్లా మారిపోయినాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది.